మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవం మనందరిపై కూడా శాంతిని కారుణ్యాన్ని కురిపించడం గాక. మనము ప్రతిరోజు కూడా దైవ ప్రవక్త ప్రవచనాలను ఒక్కొక్క ప్రవచనాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనం తెలుసుకుందాము. ఇది సహీ తిర్మిజీ అనే గ్రంథం నుండి సంకలనం చేయబడింది, స్వీకరించబడింది. 2612వ హదీసు. ఇందులో దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, మీలో ఎవరైతే ఉత్తమ నడవడి కలిగి ఉంటారో, అంటే క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్ ఎవరిదైతే ఉంటుందో, ఎవరైతే తన కుటుంబం పట్ల మంచి వైఖరిని కలిగి ఉంటారో వారే విశ్వాసంలో పరిపూర్ణులు అన్నారు. మహాశైలరా, 3 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అందులో ఒకటి ఉత్తమ నడవడి, కుటుంబం పట్ల మంచి వ్యవహారము, 3 విశ్వాసంలో పరిపూర్ణత. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే దైవం ఒక్కడే, ఏకేశ్వరుడే ఆరాధనకు అర్హుడు అని విశ్వసించడము, ఆయన సకల బలహీనతలకు అతీతుడు, మానవమాతుడు కాడు అని చెప్పేసి విశ్వసించడము, కంటికి కనబడనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి అగోచరమైనటువంటి శక్తి అని చెప్పేసి విశ్వసించడము, మానవ బలహీనతలకు బహువందాలకు అతీతంగా ఉండేవాడు అని చెప్పేసి విశ్వసించడము, ఆయన మరణం తర్వాత తిరిగి లేపుతాడు, చేసే ప్రతి కర్మకు సంజాయిషి ఇచ్చుకోవాలి ఆయన ముందు, ఆ తర్వాత శాశ్వతమైనటువంటి నరకము, శాశ్వతమైనటువంటి స్వర్గం ఉన్నదని చెప్పేసి విశ్వసించడము, ఆయన మార్గ నిర్దేశన కోసము ప్రతి జాతిలో కూడా తన యొక్క మార్గదర్శకత్వాన్ని పంపించాడు. చివరిగా ఖురాన్ మరియు దైవ ప్రవక్త యొక్క ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క ప్రవచనాల రూపంలో అది పరిపూర్ణం చేయబడిందని చెప్పేసి నమ్మడము, దీన్ని విశ్వాసం అంటారు. ఇది పరిపూర్ణత ఎప్పుడు సంతరించుకుంటుంది? ఒక బెస్ట్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఉంటుందో, బెస్ట్ క్యారెక్టర్ ఎందుకంటే సమాజం అంటే వ్యక్తుల యొక్క కలయిక, వ్యక్తుల సమూహం. ఏమండి, సమాజంలో వ్యక్తులు నైతికంగా ఉన్నతంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం నైతికబద్ధంగా ఉంటుంది. సమాజం మారాలంటే ఏం చేయాలి? మనుషులు మారాలి కదా. మనుషులే సమాజం, సమాజమే మనుషులు. కాబట్టి మనిషిలో నైతికమైనటువంటి పరివర్తన ఎప్పుడైతే వస్తుందో సమాజం కూడా అప్పుడే మారుతుంది. కాబట్టి ద బెస్ట్ పీపుల్ ఎవరు అంటే ద బెస్ట్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళే. మీలో బెస్ట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మనుషులందరినీ ప్రేమిస్తాడు. ఎందుకంటే మనుషులందరినీ దైవం పుట్టించాడు అని చెప్పేసి అతను నమ్ముతాడు. కాబట్టి అతనొక కులం, ఇతనొక కులం, అతనొక మతం, ఇతనొక మతము, మతాల మధ్య చిచ్చులు, కులాల మధ్య కుంపట్లు, ఇవి రాజేయుడు. ఎందుకంటే మానవులందరూ సమానమే అని చెప్పేసి నమ్ముతాడు. విశ్వమానవ సౌభ్రాతత్వాన్ని నమ్ముతాడు. మానవులందరూ ఒకే తల్లి తండ్రి సంతానం నుండి దైవం పుట్టించాడు అని చెప్పేసి నమ్ముతాడు. కాబట్టి ప్రజలందరినీ కలిపి ఉంచుతాడు, అందరికీ మంచిని బోధిస్తుంటాడు, మంచిని చేస్తూ ఉంటాడు. ఇది బెస్ట్ క్యారెక్టర్. అలాగే తన కుటుంబం ఏదైతే ఉందో కుటుంబం పట్ల ఒక బాధ్యతగా ఉంటాడు. ఒక మంచి మార్గంలో ఆ కుటుంబాన్ని నడపడానికి, వారి యొక్క హక్కులను పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి, పూర్తి చేయడానికి అతను ప్రయత్నం చేస్తాడు. మరి ఈ విధంగా చేసే వ్యక్తి తన విశ్వాసంలో పరిపూర్ణుడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది.